దూరమైన వస్తాం. హల్లెలూయా. అలా కలిసి మెలిసి ఇవన్నీ చేయాలంటే ఒకరేళ్ళు ఒకరికి ఏమి ఉండాలి? మనం క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఒకరు మనం అందరం ఏం కలిగి ఉండాలి చెప్పండి? అక్కడే ఇందా చదివిన మాటలో ఎక్కడ చదివామా? లోకాసు వార్త 6వ అధ్యాయం కదా. ఆ మాట కూడా ఒకసారి లోకాసు వార్త 6వ అధ్యాయం 28వ వచనం కూడా చూద్దాం. చూడండి, మన అందరం కలిసి ఏం చేయాలి? ఒకరికొకరు చెప్పండి. ఎవరన్నా మనం చెప్పించారనుకోండి, వారి కోసం కూడా మనం ఏం చేయాలి? వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, మీ శత్రువులను ప్రేమించడి, మిమ్మల్ని ద్వేషించు వారిని మేలు చేయడి, మిమ్మల్ని శపించు వారిని దీవించడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు మీరు ప్రార్థన. హల్లెలూయా. ఇప్పుడు అదే మనం చేయాల్సింది. మనం ఒకరికొకరు మనం ఏం చేసుకోవాలి చెప్పండి? ఎవరన్నా మనం బాధ పెడుతుంటే వారి కోసం తిరిగి వారిని మనం బాధ పెట్టే వారిని ఉండకూడదు కదా. వారి కోసం ఏం చేయాలి? ఎవడైనా చెప్పించాడు అనుకోండి, నాకు రాదేరా చేపాలని మనం కూడా చెప్పించాలా? ఎవరు చెప్పించినా మనం చెప్పించకూడదు కదా. తెలిసి చేసినా తెలియ చెప్పినా మనమైతే అందరూ బాగుండాలని దీవించాలని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందుకనే చెప్పించే వారిని మీరేం చేయొద్దు, చెప్పించమాకండి. హింసించే వారికి మీరేం చేయాలా? అందుకని ఒకరి కోసం ఒకరు మనం ఏం చేసుకోవాలి? వాక్యం సెలవిస్తున్నట్టే ఒకరి కోసం ఒకరు మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన చేయాలి. వాళ్ళు అందుకే నియమించబడ్డాం కనుక ఆ దిశగా రాబోయే దినాలు మనం ఇంకా ముందుకెళ్ళే వారికి 1 చెంప అయితే 2 చెంప అంటున్నారు. అవునా? అసలు అంత దాకా వెళ్తే చాలా గ్రేట్. ఇంకా అసలు అమ్మా ఒకటి బీగితే అసలు ఊరుకుంటాడు అసలు. ఇప్పుడు కానీ ఆ స్థితికి కూడా మనం వెళ్ళగలిగితే చాలా గొప్ప విషయం. అది చాలా గొప్ప విషయం. ఆ విధేయతలకు మనం రావాలి. అందుకని రోజు సహోదరా, కుడి చెంప నిజంగా దేవుడి ఉద్దేశం ఏంటంటే, అంత కనుక నువ్వు తగ్గించుకోగలిగితే రెండోవాడు ఆ పని నువ్వు చేయలేడు. అవతలవాడు ఆ పని చేయలేడని చెప్తున్న కోసం ప్రభు చెప్పారు ఈ మాట. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం చూద్దాం కొన్ని విషయాలు. రోమపత్రిక 12వ అధ్యాయం 9వ వచనం కూడా చూసేద్దాం. మీ ప్రేమ నిష్కపటమైనది ఉండవలెనని నేను మీకు ఎలా ఉండాలి చెప్పండి? మన ప్రేమ కపటం లేనిదై ఉండాలి. ఇప్పుడు సంఘంలో ఉన్న ప్రేమ, మనందరి మధ్య ఉన్న ప్రేమ కపటం లేనిదై మనందరం కోసం సంఘక్షేమం కొరకు పనిచేయాలి. ఏ క్షేమం కొరకు? హల్లెలూయా. అందుకని నిష్కపటమైనదే ఉండవని చదవం. అక్కడ చెడదాన్ని అసహించుకొని మంచిదేదో ఏ క్షణమైనా సరే ఏది మంచిదో చూజ్ చేసుకోవాలి. మనమే ఎప్పటికప్పుడే ఎప్పుడు ఆ క్షణాన్ని ఏది మంచిదో చూజ్ చేసుకొని మంచిదాన్ని హత్తుకోమని దేవుడే చెప్పాడు. మంచిదాన్ని. అందుకని ఈ రోజున నేనంటా దేవుని బిడ్డలని మనకి సంఘం తప్ప ఇంకా మంచి ఎక్కడ ఉంది ఈ రోజు లోపల. అందుకని ఎవరిని హత్తుకోవాలి? ముందు మనం దేవుడిని హత్తుకోవాలి, సంఘాన్ని హత్తుకోవాలి. అందుకున్నప్పుడు మన జీవితాల్లో వ్యక్తిగతంగా ఇండివిజువల్గా మన గొప్పతనం కాదు, మన సంఘంగా ఉంటే మనందరికీ కూడా పేరు విలువ వస్తుంది అంటే. హల్లెలూయా. అందుకని మన కోసం మనంగా ఉంటే గొప్ప విషయం. నేను అనే కన్నా మనం అనే దానికి విలువ ఉందా లేదా? మనం అనేటప్పుడు ఆ బలం వేరుగా ఉంటుంది. ఉండదా? ఆ మనమనేగా ఉందాం తప్పనిసరిగా దేవుని బిడ్డలుగా. జట్టుగా గుట్టుగా కట్టుగా అన్నాను నేను చెప్పాను గతంలో కూడా. ఎట్టుండాలా? జట్టుగా గుట్టుగా కట్టుగా. ఇంకోటి జట్టు గుట్టు కట్టుగా ఉండాలా. అది పరిస్థితి. కాబట్టి చెడ్డదాన్ని అసహించుకొని ప్రభు అంటున్నారు మంచిది. అట్లాగే మన జీవితాల్లో ఆ క్షణాన్ని ఎప్పుడు ఏది మంచిదో తెలుసుకుని ఆ మంచిదాన్ని హత్తుకున్నప్పుడు మన జీవితాలు మేలు పొందడానికి అవకాశం ఉందంటే. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం చూస్తావా? 8వ వచనం 9వ వచనం చూడండి. తుదకు మీరందరూ కూడా ఏక మనస్కులై. ఇప్పుడు సంఘంలో ఉన్న వారంతా ఏ మనసు రావాలి చెప్పండి? చెప్పాలి. అందరూ ఏక మనసు రావాలి. ఏ మనసు రావాలి? ఏక మనసు వచ్చి మనం రేపు పొద్దున చాలా సాధించాలి. ఏక మనసుకులై ఒకరి సుఖదుఖములు యందు మనం ఏం చేయాలా? ఒకరి సుఖదుఖములు యందు ఒకరు పాలు పొందాలి. రేపు పొద్దున ఏదన్నా కార్యక్రమం వస్తే సంఘంలో బయట రాడుగా. ఎవరు వస్తారు పరిగెత్తుకొని? నా కోసం నన్ను ఎవరు పరిగెత్తుకొచ్చారు? మీరే పరిగెత్తుకొచ్చారు. మరి మీకోసం కూడా నేను పరిగెత్తు రావాలి. ఎక్కడికైనా పరిగెత్తుకొస్తా తప్పనిసరి. హల్లెలూయా. పరిగెత్తుకుని వస్తున్నారు కాబట్టి వచ్చారు, లేకపోతే ఊరినే వస్తారండి మీరు. ఎక్కడ కోటం ఉందన్నా మరి పరిగెత్తులు ఎండైనా గాలైనా వానైనా నీరైనా నిప్పైనా సమయానికి ఉరుకులు పెడితే ఎక్కడైనా వచ్చేసి పనిచేశాను కాబట్టి వందనాలు అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు దేవుని గొప్ప చేయబడాలి, దేవుని నామం మహింపరచబడాలి. దేవుని పరంగా మనకు కూడా ఆ విలువ రావాలి. దేవుని పరంగా రావాలి విలువ. లోకపరంగా కాదు, మనుషుల పరంగా కాదు. దేవుని పరంగా విలువ మనకు రావాలని నా ఆశ. దేవుడు అనుకోకుండా జరిగింది ఇదంతా కూడా. అనుకోకుండా జరిగింది, ఏది ప్లాన్గా కాదు. అట్లాగే ఆయన నామానికి ఆయన మహిమ తెచ్చుకుంటాడు. గుర్తింపు విలువ ఆయన నామానికి ఆయన తెచ్చుకుంటాడే నా ఉద్దేశం. కిందకు వద్దాం కొన్ని విషయాలు. ఎక్కడ ఉన్నాం? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం 32వ వచనం. అక్కడే వరుస పెట్టి చదవాలి. ఎఫెసీ 2:3 మొదటి నుంచి చదవచ్చు. బ్రహ్మాండంగా ఉంటుంది అక్కడ వాక్యం. కాబట్టి సమాధానమును బంధము చేత
ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన హల్లెలూయా. చూడండి, దేవుని బిడ్డలైన వారు అందరూ అంటే దేవుడు మనకు కలుగు చేసిన ఆత్మ కలుగు చేసిన ఐక్యతను మనలో ఎవరు కలుగు చేశారు? ఐక్యత చెప్పాలి. ఎవరు కలుగు చేశారు? ఆత్మ కలుగు చేసిన ఐక్యత. మనందరం అలా ఉండాలి. ఇప్పుడు అలా ఉంటే అనేకమైన సాధించవచ్చు. ఇంకా ఉన్నామా? ఉన్నాం. దాంట్లో అనుమానం ఏముంది? హల్లెలూయా. వాక్యం మీకు తెలుసు కదా, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమైన వాక్యం చదివిస్తాం. కాబట్టి అట్లా ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడే ఆశీర్వాదమును శాశ్వత జీవము ఉంటుంది. ఈరోజు అట్లా మనందరం కలిసి సంఘక్షేమం కొరకు పనిచేద్దాం, సంఘ లాభం కొరకు పనిచేద్దాం. తప్పక సదాకాలం మన ప్రభు మనకి తోడై ఉంటారు. కిందకు వచ్చినాక అదే అంటాడు కదా, ఆత్మ కలుగు చేసిన ఐక్యతను కాపాడుకోవాలి. మన జీవితం కాపాడుకోవాలి వద్దా? ఆత్మ కలుగు చేసిన ఐక్యతను కాపాడుకోవడం ఎందుకు శ్రద్ధ కలిగి ఏం కలిగి ఉండాలి చెప్పండి? శ్రద్ధ కలిగడమే కాబట్టి ఒకరినొకరు సహించుకోవాలి. అవసరం సహించాలి వద్దా? సహించాలి. కాబట్టి పొద్దునే రాగానే మనం జరిగిన వివరాలన్నీ వివరంగా చెప్పి ఇది అని చెప్పాలి. నీ చెప్పొద్దు నన్ను అడగా. పొద్దున్న రాగానే ఏం చెప్పాను, విషయాలు చెప్పాను లేదా, జరిగిన కార్యక్రమాన్ని ఇది అని చూడండి. సో చెప్పపోతే అడగదాన్ని చెప్పాల్సిన ధర్మం బాధ్యత నా మీద ఉంది కనుక. హల్లెలూయా. నేను నా బిడ్డలు కనుక తండ్రి స్థానంలో నేను ఉన్నాను కనుక వివరంగా ప్రతి చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కనుక చాలా సంతోషపడ్డాను. మొన్న ఒకరినొకరు సహించుకొనొచ్చు. చాలా అక్కడ చాలు. 22 చూడు, 25 చూడమ్మా. అక్కడే ఒకరినొకరు అవయవంలో ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. మొన్న ఒక ఆయన చెప్పిన మాటే వాస్తవం. అబద్ధం మనం ఒకరితో ఒకరు మనం ఏం ఆడుకోం, మనం అబద్ధం ఆడుకోం కాబట్టి మీతో చెప్తాం. హల్లెలూయా. మనం సాధించవలసింది సాధించాలి సంఘం తరపున. అందుకోసం మనం ముందుకెళ్దాం. మంచిది, నమ్మాం కదా. కిందకు వచ్చేద్దాం. 32. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై. అవును. హల్లెలూయా. సంఘంలో ఒక్కొక్కరు కొన్ని సందర్భాల్లో క్షమించుకునే మనసు కూడా కావాలి. ఒకరినొకరు ఏం చేసుకోవాలి చెప్పండి? ప్రేమించుకోవాలి, సహాయం చేసుకోవాలి, ఐక్యతగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, ఏక మనసు ఉండాలి. మన ఏళ్ళు ఒకరికొకరు అంటండి ఉండాలా వద్దా? నేను మళ్ళీ చెప్తున్నాను, అంత విలువ అంత వారిని కూడా ఇక్కడ నడిపించగలిగిందని మనందరం కలిసి ఉండబట్టి అంతటి వాడిని ఎవరినైనా నడిపించగలిగింది, ఎంత గొప్ప వారిని నడిపించింది. హల్లెలూయా. అది గుర్తుపెట్టుకొని అంత ఐక్యత కలిగి మనం ఉంటే ఎవరినైనా తీసుకురాగలమని గుర్తుపెట్టుకోండి. ఎంతటి వారినైనా మనం తీసుకురాగలం. ఐక్యమత్యం అంత గొప్పది. ఏది గొప్పది? ఐక్యమత్యమే. చదువుకున్నాం కదా, ఐక్యమత్యం మహాబలం అంటే. ఐక్యమత్యం బలం ఉంది కాబట్టి ఆ రీతిగా ముందుకెళ్దాం. కిందకు వద్దాం. ఎక్కడ ఉన్నాం? కాబట్టి ఒకరినొకరు ఏం చేసుకోవాలి చెప్పండి? ఎప్పుడు క్షమించగలుగుతాం చెప్పండి? దయాగుణం ఉన్నప్పుడు క్షమించగలుగుతాం. ఏముండాలా? దయ కలిగి, ఏమో నా బిడ్డ నా సహోదరే కదా, ఒకరికొకరు మనం దయ కలిగి క్షమించుకునే మనసు కలిగి ఉందాం. తప్పక మన ప్రభు మనకు సదాకాలము తోడే ఉంటాడు. చూడండి, మొదటి దశలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. 5వ అధ్యాయం 15వ వచనం. అంతే. దేవుని బిడ్డలైన ఎవ్వరం కూడా మన జీవితాల్లో తోటి వారికి నష్టం కలిగించే పని, కష్టం కలిగించే పని, తోటి వారికి కీడు కలిగించే పని ఏది కూడా మనం ఒకరికొకరు చేయకుండా చూసుకోవాలంటే, దేవుని వాక్యం అర్థమైన తర్వాత, దేవుని ప్రేమ అర్థమైన తర్వాత ఆ పని చేయకూడదు. చేయటం లేదు కదా. ఒకరికొకరు ఏం చేసుకోకూడదు? మనం కీడు చేయకూడదు, కీడు తలపెట్టకూడదు. అంటే ఇంకో మాట చెప్తాను. సో ఇంత వాక్యం అర్థమైన తర్వాత, దేవుని వాక్యం వింటున్న తర్వాత తోటని గబుకుని మాట్లాడాలంటేనే అనలేము. అయ్యో, ఒకవేళ మాటతో కూడా ఎవరైనా బాధపడతారేమో. ఎవరైనా మాట్లాడిపోయినా ఇదేంటో ఎందుకు మాట్లాడలేదని మనం గించుకుంటూ ఉంటాం. వాళ్ళకి ఎట్టుందో నాకు తెలియదు. అందులో అవునా కదా? అటువంటి ప్రేమతో నింపబడ్డాం ఈ రోజున, అటువంటి దయతో నింపబడ్డాం. ఇప్పుడు గబుకున ఇప్పుడు అంగన్వాడీ టీచర్ విజయం గారు ఏదో మాట్లాడటం మానేసినారు నాతో. ఎందుకు మాట్లాడలా? నేను వాక్యం చెప్తానంటే ఎందుకో మనం ఏంటి మాట్లాడుకోవాలి, ప్రభుత్వం చెప్పేది, వాక్యం చదివేది, నవ్వేది ఏంటా అనే ఫీలింగ్ ఉండదా? ఉండదా? మీకైనా అట్టగా ఉండదా లేదా? అంటే అంత ప్రేమ చేత నింపబడ్డాం. ఆ క్షమించుకునే మనసు దేవుడు మనకి ఇచ్చాడు. ఎంత దూరం వెళ్ళిన తర్వాతే మనం అందుకని ఆయనకి నచ్చుతాం ఈరోజు. హల్లెలూయా. అందుకని ఒకరి ఏడలో ఒకరు ఏం కలిగి ఉండాలా? దయ ఉన్నప్పుడు క్షమించుకునే మనసు వస్తుందండి. చెప్పండి, ఏముంటే దయ కలిగిన వారం అయితే ఒకరినొకరు ఏం చేసుకుంటాం? క్షమించుకుంటాం. కాబట్టి ఆ మనసు కలిగి జీవితకాలం అంతా మనం ముందుకు సాగం. తప్పక సదాకాలం మన ప్రభు మనకి తోడే ఉంటారు. ఎఫెసీ పత్రిక ముగించే మాట చెప్పాను కదా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ముగించేస్తాను. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును
పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్టుగా జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, ఇవన్నీ ఒకరి ఏడలో ఒకరు మనం కలిగి ఉండాలంటే ఉండాలి వద్దా? అరే దేవుని బిడ్డల మధ్య ఒకరి మధ్య ఒకరు కోపాలు ఎందుకంటే అసలు ఎందుకు ఉండాలి? నీకు మంచి చేసేది నిజంగా 100% దేవుడు, సేవకుడు, సంఘ సభ్యుడు, ఇంకెవరు బయటోడు ఎవరు చేద్దాం? ఎందుకు చేద్దాం? నీ కోసం ప్రార్థన. వాళ్ళు శుక్రవారం ఇంతమంది కలిసి వచ్చారంటే మా సంఘం బాగుండాలనే కదా, మా కుటుంబాలు బాగుండాలనే కదా, తోటి వారి కుటుంబాలు బాగుండాలని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా ప్రార్థన చేయడానికి వచ్చాం కదా. హల్లెలూయా. మరి అట్లాంటి బిడ్డను ఎందుకు పోగొట్టుకోవాలి? అసలు ఎందుకు ఉండాలి వారి మీద కక్ష, కార్పణ్యం, ద్వేషాలు? అసలు విశ్వాసం ఎంత ప్రేమించాలో అంత ప్రేమించుకోవాలి మనం. ఇంకా అది తప్ప జీవితం ఇంకా సంపాదించేది ఏం లేదు. డబ్బు ఏమనుకోవచ్చు, డబ్బు మాట్లాడుద్దా? లేక కాసేపు మాట్లాడుకుందామంటే కాసేపు అది కూడా మనతో మాట్లాడితే, మనకు సదా కబుర్లు చెబితే, మన బాధ తీర్చగలిగితే, మన ఆదరించగలిగితే, మన హత్తుకోగలిగితే కాసేపు అట్టాగా డబ్బుతో నా డబ్బు ఉందా బాబు, నేను ఎవరితో మాట్లాడాల్సిన పని అది చేయగలదు. ఈ పనులన్నీ అది చేయలేదు. ఇప్పుడు ఈ పనులన్నీ ఎవరు చేయాలి? తోటి మనిషే, తోటి విశ్వాసే. ఈ పనులన్నీ దేవుడు వాక్యం చేత నేర్చుకున్నాం కనుక అందుకనే ఎంత కష్టం వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా దేవుని బిడ్డ ఒకరినొకరు పోగొట్టుకోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం కొంచెం ముందు అడుగు వేసి మధ్య మరి పాతాలందరం తిరిగేసుకొచ్చుకుంటున్నాం. పత్రం లేదా? అందరం కలిసి పని చేద్దాం. అందరం దేవుని పని చేసేది. సంఘం వేరేగా, సేవకులు వేరు, కానీ మనం ఆరాధించేది క్రీస్తునే కనుక, ప్రభువైన యేసుక్రీస్తు వారినే కనుక ఎచ్చట ఉన్నా, ఎవరున్నా, ఏ రీతిగా ఉన్నా అందరం కలిసి ఆయన ఆరాధిస్తున్నా కనుక ఎవరి పని వారు చూసుకుందాం, కలిసి పని చేద్దాం అని చెప్పినప్పుడు చాలామంది ఇష్టపడ్డాం. ఆ రీతిగా ముందుకు వెళ్దాం. తప్పక మన దేవుడు మనకి. అందుకనే ఈరోజు మన వాక్యం ఒకరి ఏడలో ఒకరు ఏం కలిగి ఉండాలి చెప్పండి? ఒకరి ఏడలో ఒకరు ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, జాలి మనసు కలిగి ఉండాలి, వినయం కలిగి ఉండాలి. అంటే ఊపుతారు, ఏం చెప్పరా మీరు? అదే అని అంటారా? సరే, వినయం కలిగి ఉండాలి, క్షమించుకునే మనసు ఉండాలి. ఉండాలి వద్దా? క్షమించుకునే మనసు ఉండాలి. ఇంకేం ఉండాలి? సహించుకునే మనసు. ఇవన్నీ మనం తెలియని కాదు మన జీవితాలు. అట్లా ఉంటాం కాబట్టి ఎంతకాలం సంఘం సాగుతాం. ఎంతకాలం కదా, ఎంతకాలం సాగుద్ది. హల్లెలూయా. ఎందుకు ఎంతకాలం సాగుద్ది అంటే మనం గొప్పవారం కాదు, వాక్యమైన బంధం చేత కట్టబడతాం. వాక్యం ఏం చేస్తుంది? ఎప్పటికి వెళ్దాం? సదాకాలం మన ప్రభు మనకి ప్రార్థన చేస్తాం.